మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో గౌడ సంఘం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో శంకర్ గౌడ్ మృతికి నిరసనగా కేంద్రంలోని స్థానిక అమరవీరుల స్తూపం వద్ద శంకర్ గౌడ్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోప సంఘం జిల్లా అధ్యక్షుడు గురా శ్రీనివాస్, ఆర్టీసీ జేఏసీ నాయకులు సంయుక్తంగా మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల హక్కులకై పోరాడుతూ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో మరణించిన శంకర్ గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించడం బాధాకరమని పేర్కొంటూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని తెలుపుతూ తొర్రూరు ఆర్టీసీ జేఏసీ తరపున ఆర్థిక సాయం అందజేసి అతని కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీల కార్మికుల కొరకు బలిదానం అయిన మన కోల శంకర్ గౌడ్ గారికి ఈ గౌడ సంఘం తొర్రూరు తరపున సంతాపం తెలియజేస్తున్నాం. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాటిని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని, ఇవాళ 10 లక్షలు ఇచ్చినని తెలిసింది. 10 లక్షలు కాదు అని ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. పాపం ఇల్లు కూడా లేదు. చాలా బీద కుటుంబంలో పుట్టి ఆర్టీసీలో జాబ్ చేసుకుంటూ ఆర్టీసీ కార్మికులు మాకు ప్రభుత్వం ఆదుకుంటా లేదని నిన్న చేసిన ధర్నా కార్యక్రమంలో ఏమవుతుందో అని చెప్పి పాపం బాధపడి ఆర్టీసీ కార్మికులు అందరి కొరకు బలిదానం వేయడు. దాని గురించి ప్రభుత్వం కూడా ఆలోచించి ఆయనకి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం వెంబటే ఉద్యోగం కల్పించాలి, ఎక్స్గ్రేషియా ₹1 కోటి దాకా ఇవ్వాలని కోరుకుంటూ ఆర్టీసీ సమ్మెలో భాగంగా శంకరన్న గౌడు తన హక్కుల కొరకు నా బలిదానంతోనైనా మా ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలని ఒక అంశంతో మీద తనకు తాను నిప్పండించుకొని చనిపోవడం జరిగింది. అతని ఆత్మకు శాంతి చేకూరాలని తొర్రూరు గౌడ సంఘం నుంచి మేము ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. వారికి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే ఆర్టీసీ వాళ్ళు మరియు గౌడ సంఘం నుండి అతని కుటుంబాన్ని ప్రభుత్వం 10 లక్షలు కాకుండా 50 లక్షలు ప్రకటించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు అతనికి ఉండడానికి ఇల్లు కూడా లేదు. పాపం చాలా బాధ అనిపిస్తుంది. బిడ్డింటి కాడ వేసిర్రు. అదొకటి చూసి మీ ఆర్టీసీ సోదరులు కూడా ప్రతి ఒక్కరూ మనిషికి 1000-500 వేసి అతని కుటుంబాన్ని ఆదుకోవాలని మీ అందరినీ మా గౌడ సంఘం నుంచి కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక పేదలకు ఒక హక్కుల కొరకు మన అందరి హక్కుల కొరకు పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి అందరూ మన ఒక్క వరంగల్ జిల్లా కాకుండా యావత్ తెలంగాణ వరకు మీ యూనియన్ నాయకులు అందరూ తీసుకుపోయి ఇది అందరి వల్ల ఆర్థిక లాభం అతనికి ఆర్థికంగా సహకరించాలని, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శంకర్ గౌడ్ అన్న మన ఆర్టీసీ కార్మికుల కోసం తన ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. శంకర్ గౌడ్ అన్నకి వాస్తవంగా వాళ్ళ ఇంట్లో కూడా పరిస్థితులు ఏం బాగలేవు. కాబట్టి గవర్నమెంటు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. చాలా సిగ్గుచేటది. 10 లక్షలు అని చెప్పుకో, ఒక ప్రాణం విలువ 10 లక్షలు కట్టింది ఈరోజు గవర్నమెంటు. మరి అతని కుటుంబం ఏ విధంగా బతకాలి 10 లక్షలతోటి? కాబట్టి 10 లక్షలు కాకుండా ₹1 కోటి ఎక్స్గ్రేషియా కంపల్సరీ ప్రకటించాలి. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులను కూడా అతనికి కంపల్సరీ మనిషింత వేసుకొని సహాయం అందిస్తామని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఉద్యోగం కూడా మంచి ఉద్యోగం ఇప్పించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్. ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం పెట్రోల్ పోసుకొని సాయంత్రంలోగా చనిపోవడం జరిగింది. ఆయన చాలా ధైర్యవంతుడు. అయినా సరే ఈ ప్రభుత్వం చేసే కాలయాపన ద్వారా ఆర్టీసీ కార్మికుల యొక్క డిమాండ్లను తీర్చలేకపోవడం వల్ల, కాలయాపన చేయడం వల్ల దానికి ఆవేదన చెంది తన ఒంటిపైన పెట్రోల్ పోసుకొని ఆయన చనిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యము, యాజమాన్యం యొక్క వైఫల్యం అని మేము భావిస్తున్నాం. మా జేఏసీ తరపు నుంచి అతని కుటుంబాన్ని ఆదుకొని ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా తొర్రూరు డిపో తరపు నుంచి, మా జేఏసీ తరపు నుంచి మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ అతనికి ఆర్థిక సాయం చేసి అతని కుటుంబానికి అందించాల్సిందిగా మన తొర్రూరు డిపో జేఏసీ కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకో విషయం చెప్తున్నానండి ఈ సందర్భంగా, ప్రతి కార్మికుడు చాలా సంయమనం పాటించాలి. ఇంకోటి ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్గొనాలి. పాల్గొన్న వారు సంయమనం పాటించాలి. ఎవరు కూడా ప్రలోభాలకు కానీ లేకపోతే అవాంఛనీయ సంఘటనలకు కానీ గురి చేసుకోకుండా, పెట్రోల్ పోసుకొని పురుగుల మందు తాగకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి
మన యొక్క కుటుంబం మనకు ముఖ్యం కాబట్టి మన కుటుంబాన్ని ఫస్ట్ చూసుకోవాలి, తర్వాత ఉద్యమంలోకి రావాలి, ఉద్యమం చేయాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. కాబట్టి మనం చనిపోతే మన కుటుంబం బాగా అంటే వెనుకబడిపోతుంది, రోడ్డు మీద పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరు కూడా ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని తొర్రూరు జేఏసీ తరపు నుంచి కోరుకుంటున్నారు.